రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల్ని తీస్తున్నారు. దాదాపు సినిమాలోని తారగణమంతా అక్కడే ఉంది. ఒక షాట్ అవ్వగానే ఇప్పుడే వస్తా అంటూ మహేష్ బాబు తన వ్యానిటీ వ్యాన్ దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడ అప్పటికే దర్శకుడు గుణశేఖర్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్ గుణ ఇద్దరు నవ్వుతూ ఒకరికొకరు కరచాలనం చేసుకుని నేరుగా వ్యాన్ లోకి వెళ్లిపోయారు. ఇద్దరు కలిసి సుమారు 40 నిమిషాల సేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బయటకొచ్చారు. మరి గుణశేఖర్ మహేష్ ని కలవడానికి కారణం ఏంటి? ఇద్దరు లోపల అంతసేపు ఏం మాట్లాడుకున్నారనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుణశేఖర్ మహేష్ కి కథ వినిపించాడని అక్కడున్న కొద్ది మంది మాట్లాడుకుంటున్నారు. మరి మహేష్ స్పందన ఏంటో తెలియదు. ఒకవేళ గుణ కథ చెప్పుంటే అది ఖచ్చితంగా ప్రతాపరుద్రుడి కథే అయ్యుంటుంది. రుద్రమదేవికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు అనే కథని తీయాలని గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కథని ఒక స్టార్ కథానాయకుడితో తీయాలనేది గుణ ఆలోచన. ఆ పాత్రకి మహేష్ బాగుంటాడని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. రుద్రమదేవిలో ప్రతాపరుద్రుడి పాత్రని మహేష్ తో తీయాలనుకున్నాడు గుణ. కానీ అప్పట్లో మహేష్ ఒప్పుకోలేదు. దీంతో బన్నీని ఎంచుకుని ఆ పాత్ర చేయించాడు. ఇప్పుడు మాత్రం ప్రతాపరుద్రుడి కథలో ఎలాగైనా మహేష్ ని ఒప్పించాలని గుణ ప్రయత్నిస్తున్నాడట. మరి మహేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని.